సకల తత్వ బోధకాయ నమః. సకల తత్వసారమును బోధించే శ్రీ బాబా వారికి నమస్కారము. 1968వ సంవత్సరం మే 16వ తేదీ నాడు బొంబాయిలో ధర్మక్షేత్రలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల మొదటి ప్రపంచ మహాసభలు జరిగాయి. వివిధ దేశాల ప్రతినిధులు 75,000 మంది భక్తజన సందోహం నిండి ఉన్న ఆ సభలో భగవాన్ బాబా మానవాళిపై గల దయతో కరుణతో తన నిజ తత్వాన్ని తెలియచెప్పాలి అని సంకల్పించుకున్నారు. చారిత్రాత్మకమైన ఆ సభలో ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక సువర్ణ ఘట్టంగా నిలిచిపోయేలా భగవాన్ బాబా ప్రసంగిస్తూ, ఈనాడు ఇక్కడ అన్ని దేశాలకు చెందిన అనేక మంది భక్తులు సమావేశమైనందువల్ల నేను ఇప్పుడు మీకు ఒక సత్యాన్ని తెలియజేయకుండా ఉండలేను అన్నారు. సదస్యులందరూ ఆతృతతో నిశ్శబ్దంగా శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు బాబా మానవ జాతి మొత్తం ఏకమై అనేక వేల సంవత్సరాలు కఠినమైన పరిశోధన చేస్తూ తమ యావశక్తిని ఉపయోగించి ప్రయత్నించిన నా నిజతత్వాన్ని ఇప్పుడు కానీ కొన్ని వేల సంవత్సరాల తరువాత కానీ తెలుసుకోలేరు. నేను మీతో కలిసి మీలాగే ఉంటూ మీతో మామూలుగా మాట్లాడుతూ ఉండడం వలన మీరు నన్ను సాధారణమైన మానవులుగానే భావిస్తున్నారు. ఇది అన్ని భగవంతుని రూపాలు, అన్ని దివ్య తత్వాలు కలిసి ఉన్న మానవ రూపం. అనగా ఏ నామ రూపాలతో మానవుడు భగవంతుని వర్ణించి ఉన్నాడో అవన్నీ కలిసి దాల్చిన అవతారము అన్నారు. నేను మీ వలనే కనిపిస్తూ మీ వలనే సంచరిస్తూ మీ భాషలో మాట్లాడుతూ మీ వీరులకు విందు కలిగించేలా పాటలు పాడుతూ ఈ జగన్నాటకంలో ఒక అంతర్నాటకాన్ని ప్రదర్శిస్తున్నాను. అంతేకాదు మరొక విషయము కూడా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు నేనే అన్న పరమ సత్యం వైపుకు నడిపించే పాత్రని నేను ధరించాలి అన్న విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అందుకే నేను తరచుగా మిమ్మల్ని దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తున్నాను. ఈ అవతారం వచ్చింది చెడ్డవారిని సహకరించడానికి కాదు, వారిలోని చెడ్డతనమును సంస్కరించి మంచితనంగా మార్చడానికి అని బాబా ఉద్ఘాటించారు. ఓం శ్రీ సాయిరామ్.